హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళు ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, LLM ఫ్రమ్ USA. సో ఆయన మనకి చాలా వీడియోస్ లో USA లో జరుగుతున్న హాట్ టాపిక్స్ అన్ని కూడా లీగల్ అంటే న్యాయపరంగా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కి దారి తీస్తాయి అనే కోణంలో మనతో చర్చిస్తూ వస్తున్నారు. సో ఇవాళ కూడా మరో టాపిక్ తో మన ముందుకు వచ్చేసారు. వెల్కమ్ టు ద షో సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. నమస్తే. సో ఇప్పుడు అమెరికా అనగానే మనకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్కీను అండ్ ట్రంప్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మధ్య జరుగుతున్న వార్ హాట్ గా వినిపిస్తుంది. సో ఈ యుఎస్ లో ఏం జరుగుతుంది అసలు? ప్రపంచ కుబేరుడు ఏదో కొత్త పార్టీ పెట్టేస్తున్నాడని వినిపిస్తుంది. అసలు ఎక్కడ చెడింది వీళ్ళిద్దరికి? వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏంటి అసలు? ఆ బిల్ ఏంటి? ఆ బిల్లు మస్క్ ఎందుకు నచ్చలేదు? కొంచెం వివరిస్తారా? సో అంటే ఇది కూడా ఇంకా మనకు తెలిసే బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తామండి. చాలా టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో. సో నాకు కూడా అర్థం కాలేదు సో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది. సో ద ఫస్ట్ రీజన్ ఏంటంటే 2017లో ట్రంప్ అధికారంకి వచ్చినప్పుడు కొన్ని ట్యాక్స్ కట్స్ తీసుకొని వచ్చారండి. అంటే ఇండివిజువల్స్ కానీ కార్పొరేషన్స్ కానీ అవి 2026 అంటే నెక్స్ట్ ఇయర్ అవి అయిపోతుంది, దాని ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. దాన్ని పర్మనెంట్ చేస్తూ ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పెట్టడం జరిగింది. అంటే 36% ఉన్న ట్యాక్స్ ఈ కార్పొరేషన్స్ కి దాన్ని 27% కి కట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ లైక్ 11%. అలానే ఇండివిజువల్ ట్యాక్స్ కూడా ఇండివిజువల్స్ కి కూడా 39% ఉన్నది 37.5% కానీ. సో ఇలా వివిధ ట్యాక్స్ కట్స్ తీసుకొని రావడం జరిగింది. సో అలానే చిన్నపిల్లలకి ప్రతి ఇయర్ అంటే లైక్ $1,000 వాళ్ళు పుట్టిన తర్వాత మనం డిపాజిట్ చేసిన తర్వాత అది ఫ్యూచర్ లో వాళ్ళు వాడుకోవచ్చు. అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసిన అదే $5,000 ఎంతనో మనం పెట్టేసి అలానే గవర్నమెంట్ ఒక $1,000 ఇస్తారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేషనాలిటీ. ఇప్పుడు అంటే నాకు పిల్లలు పుట్టి ఇక్కడ సో వాళ్ళు సిటిజన్స్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి సో వాళ్ళకి అక్కడ $1,000 గవర్నమెంట్ డిపాజిట్ చేస్తుంది. అట్లా నేను $5,000 డిపాజిట్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు అది తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడో పెద్ద అయిన తర్వాత 18 years కానీ సో స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అది వాడుకొని అది కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అయిపోతుంది. సో అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే ఇంకొకటి ఇక్కడ టిప్స్ ఎక్కువ ఇస్తారండి. తప్పకుండా మ్యాండేటరీగా ఇక్కడ అంటే కొన్ని రెస్టారెంట్స్ నేను చూసిన రెస్టారెంట్స్ మ్యాండేటరీగా టిప్స్ అడుగుతారు. అంటే 15%. అంటే ఇప్పుడు మనకు ₹1,000 బిల్ అయిందనుకో ₹150 మనం టిప్ ఆటోమేటిక్గా కట్టేయాలి. సో అక్కడ రాసేసేయాలి. సో దాని మీద యూజువల్గా ముందంత వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. రైట్ నో ఆ టిప్స్ మీద కూడా ట్యాక్స్ ఉండకూడదు. సో హౌస్ హోల్డ్స్ కి $1,60,000 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళందరికీ ఈ టిప్స్ లో సంపాదించే డబ్బుల్లో ట్యాక్స్ ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎందుకు ఎలన్ మస్క్ కి ఇబ్బందికరంగా ఉందంటే కొన్ని సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదండి. సో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఫస్ట్ వచ్చేది ఏంటండి? సో మీకు మీ గెస్ లో టెస్లా. సో టెస్లా ఇక్కడ ఏమైందంటే సో అమెరికాలో సో టెస్లాకి ఎవరెవరు టెస్లా కార్ కొంటారో అంటే ఇన్ ఆర్డర్ టు ఈ పెట్రోల్ డీజిల్ వాడుకోకుండా జస్ట్ ఎలక్ట్రిసిటీ వెహికల్ ఎవరెవరు కొంటారో వాళ్ళందరికీ $7,500 ఫెడరల్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో రిటర్న్ వచ్చాయి డబ్బులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $50,000 అనుకో, సో దాంట్లో $42,500 లేకపోతే $41,500 అంతే డబ్బులు కడితే వాళ్ళు టెస్లా కార్ ఇచ్చేవాళ్ళు. సో ఇదంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక కంపెనీకి డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఫేవర్ చేస్తున్నారు. సో అంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ వేరేది. గవర్నమెంట్ ఏంటి, ఎన్విరాన్మెంట్ కాపాడాలి. సో ఈ కార్బన్ ఎమిషన్స్ పైకి పోకోకుండా, ఓజోన్ లేయర్ డిప్లీట్ కాకోకుండా ఇలాంటి వివిధ కారణాల వల్ల ఇది చేయడం జరిగింది. సో అట్లా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎలన్ మస్క్ కి ఫేవర్ గా ఉండేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నార్మల్ గా ఈ డీజిల్ ఆయిల్ పెట్రోల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎక్కువ వాళ్ళు సేల్స్ రూపంలోనే కదండి. ఏదైనా అమెరికా అనేది కంప్లీట్ గా సో కార్ లేకోకుండా ఇక్కడ బతకలేము. అంటే ఈవెన్ మనం ఏదే కానీ ఒక చిన్న పాల ప్యాకెట్ కూడా కార్ లేకుండా కొనలేము, అంత దూరంగా ఉంటాయి రెస్టారెంట్స్ కానీ సో ఏదైనా గ్రోసరీ స్టోర్స్ కానీ. సో ఇక్కడ ఏమైందంటే టెస్లా దగ్గర క్రెడిట్స్ అనేది ఉంటాయండి, కార్బన్ ఎమిషన్ క్రెడిట్స్ అంటారు దాన్ని. అంటే కొన్ని కంపెనీస్కి అలా క్రెడిట్స్ ఇస్తారు. వీళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. అంటే వీళ్ళు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ వెహికల్ వాడుతున్నారు కాబట్టి వీళ్ళకి 0 కార్బన్ ఎమిషన్స్ ఉంటుంది కాబట్టి అంటే వీళ్ళకి ఏ పొల్యూషన్ చేయరు. అందుకు వీళ్ళందరికీ దగ్గర డబ్బులు విపరీతంగా ఉంటుంది అంటే క్రెడిట్స్ రూపంలో. వీళ్ళు ఈ క్రెడిట్స్ ని వేరే కంపెనీస్ కమ్మొచ్చు, అంటే ఫోర్డ్ కానీ టయోటా కానీ. సుమారు ట్రంప్ ఏం చేశాడంటే $2.8 బిలియన్ ఇలాంటి క్రెడిట్స్ రూపంలో ఫోర్డ్ కంపెనీస్ కి వీళ్ళందరికీ అమ్మేశారు. ఇవన్నీ రిమూవ్ చేసేసాడు ఇప్పుడు ట్రంప్. సో దానివల్ల ఆల్మోస్ట్ ఎలన్ మస్క్ కంపెనీకి సుమారు లైక్ $5 to 6 బిలియన్ ఇలా నష్టం వస్తుందంట. $5 to 6 బిలియన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 50,000-60,000 crores. ఓకే. సో అక్కడే స్టార్ట్ అయింది ఇష్యూ అని నాకు తెలిసినంత.
అండ్ ఇంకొకటి కూడా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా ఆల్మోస్ట్ యుఎస్ ఎకనామిక్ $1.8 trillion డెప్ట్ వస్తుందంట. అంటే యూజువల్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు మన ఇండియన్ ఎకనామీ రైట్. సో మన ఇండియా ఎకనామీ సో $1 trillion, ఐఎమ్ నాట్ ష్యూర్. ఆ ఎకనామీ అంత డెప్ట్ యుఎస్ఏకి వస్తుందంట. సో యూ కెన్ అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద బిల్. అందుకు ట్రంప్ అదే ఎలాన్ మస్క్ అని ఎలాన్ మస్క్ ఆపోజిట్ చేస్తున్నారు. కాదు కదా బయటకు వస్తే అమెరికా దివాలా తీస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో దివాలా అనేది సో సెకండరీ అండి. మనం అదే అంటే he used that word కదా ఎలాన్ మస్క్ దివాలా అంటే. సో అండ్ ఇతని కూడా కట్స్ ఉన్నాయి కదండి దాంట్లో. ఎలాన్ మస్క్ కూడా కట్స్ ఉన్నాయి కాబట్టి మేబీ వన్ ఆఫ్ ద రీజన్ అని నేను అనుకుంటున్నాను. ఆయన పెద్ద మేజర్ అక్కడ ఇన్కమ్ సోర్స్ అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో నాకే నచ్చట్లేదు. సో ఇంత ప్రపంచ కుబేరుణ్ణి నేను, సో ఇలాంటి బిల్లు తీసుకొస్తే అమెరికా దివాలా తీస్తుంది అని చెప్పి ఆయన బాధపడుతున్నారు. సో డిఫరెంట్ రీజన్స్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఎవరికి తెలియదు యూజువల్ గా. సో ఎలాన్ మస్క్ కి మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్స్ కమ్ ఫ్రమ్ ద స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే యూజువల్ గా స్పేస్ కి ఎక్కువ పంపిస్తుంటాడు కదా. సో ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ హిస్ కంపెనీ. సో ఆయన కంపెనీ పేరు స్పేస్ ఎక్స్ కి నాసాకి చాలా విపరీతమైన టైస్ ఉంటాయండి. అంటే ప్రతి ఇయర్ లైక్ దే గోనా డీల్ విత్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. యూజువల్ గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యూజువల్ డ్రాగన్ స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒకటి, స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సో యుఎస్ఏ నుండి ఎవరైనా ఆస్ట్రోనట్స్ ని కానీ లేకపోతే సప్లైస్ కానీ ఏదైనా స్పేస్ కి పంపించాలంటే అది యుఎస్ఏకి ఒకే ఒక ఆప్షన్ ఉండేది ఏంటంటే స్పేస్ ఎక్స్ తప్ప వేరేది ఆ విషయంలో ఎవరు చేయలేరు. ఒకవేళ స్పేస్ ఎక్స్ కాకుండా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే రష్యా దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు రష్యా దగ్గరికి వెళ్ళే పరిస్థితులు వీళ్ళు లేరు కాబట్టి సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో దానికి స్పేస్ అండ్ నాసాకి అడ్మినిస్ట్రేటర్ అనే అతను అపాయింట్ అవుతాడు. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అది ఎలాన్ మస్క్ కి సొంతంగా కావాల్సిన వ్యక్తిని అపాయింట్ చేయాలని ట్రై చేశారు. దానికి ట్రంప్ యాక్సెప్ట్ చేయలేదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటే దీని గురించి ఎవరికి తెలియదు. సో నాసా అడ్మినిస్ట్రేటర్ అపాయింట్మెంట్ విషయంలో కూడా సో వీళ్ళిద్దరికి చెడింది. అక్కడ నుండి స్టార్ట్ అయితే వచ్చింది. సో ఇది నిజంగానే వార్తల్లోకి రాలేదండి. ఇది వార్తల్లోకి రాలేదు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే. సో ఇది కూడా ఫోకస్ అంతా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పైనే ఉంది కదా. సో మేబీ దాని వల్లే ఆయన ట్యాక్స్లు ఎక్కువ కట్టాల్సి వస్తుందని చెప్పి ఆయన కంపెనీస్ లాస్ అవుతున్నాయి అని చెప్పి మాత్రం ఈయన బాధపడుతున్నారు అనుకున్నాం. బట్ మేబీ మీరు చెప్పినది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. సో ట్రూ. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ ఒకటి పెట్టబోతున్నారు అని ఒక టాక్. అని ఆయననే ఇంకా డైరెక్ట్ గా అడుగుతున్న టాక్ ఏం లేదు. డైరెక్ట్ గా ఆయన ట్విట్టర్ లో అడిగారు అనమాట. 80% ఆఫ్ ద హిస్ ఫాలోవర్స్ సెడ్ ఎస్, అంటే పార్టీ పెట్టండి అని చెప్పి సజెషన్స్ ఇచ్చారు. సో ఆయన కూడా తీసుకొని దాన్ని మరి ఒక పార్టీ పెడతాను అని అంటున్నారు. సో అలా కనుక ఒకవేళ పార్టీ పెడితే సో మళ్ళీ ఇప్పుడు మనకిలాగా మధ్యస్థర ఎన్నికలు అలాంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా అక్కడ? సో అది నాకు తెలిసిన వరకు ఇక్కడ సో యుఎస్ఏ అనేది 2 party సిస్టమ్ అనేది. సో ఓన్లీ డెమోక్రాట్స్ రిపబ్లిక్స్ తప్ప వేరే పార్టీకి ఛాన్స్ అయితే లేదైతే నేను అనుకుంటున్నాను. దట్స్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. రీజనల్ పార్టీస్ ఉంటాయా? సో రీజనల్ చిన్న పార్టీస్ ఏవో ఉంటాయండి. సో దే కంటెస్ట్ యాస్ ఇండిపెండెంట్ తప్ప సో యూజువల్ గా సో నేషనల్ వైడ్ కానీ సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అంటే ఇక్కడ 2 type పార్టీ అంటే కంప్లీట్ గా ఈ 2 parties లోనే వాళ్ళు అక్కడ సెనెట్ లో ఉండాలి, కాంగ్రెస్ లో ఉండాలి అని నాకు తెలిసిన రూల్ అది. సో నేను కూడా ఒకసారి అది చూడాలి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు ఎక్వియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇక్కడంతా సఫర్ అయ్యేది ఏదంటే ఎవరు సఫర్ కావడం లేదు. అంతా ట్విట్టర్ లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. కానీ టెస్లా స్టాక్స్ ఆల్మోస్ట్ లైక్ 14% డౌన్ అయిపోయాయి ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు. సో ఆల్మోస్ట్ లైక్ $150 billion ఆఫ్ ద ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది లాస్ అయిపోయారు. అంటే ఇదంతా ఎవరి డబ్బులు? సో అదంతా షేర్ హోల్డర్స్ డబ్బులు. అంటే నీది నాది అందరిది. అంటే మనం ఎవరైనా ఇన్వెస్ట్ చేసామో అది ఎలా ఒక కార్పొరేట్ వ్యక్తి గవర్నమెంట్ తో గొడవ పడితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది సో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కానీ 14% అనేది డౌన్ కావడం. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ విపరీతమైన అక్యుయేషన్స్ చేసుకుంటున్నారండి. సో అతనేమో ట్రంప్ ఏమో సో ఇతన్ని అన్ని సో మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ కున్న టెస్లా కానీ స్పేస్ ఎక్స్ కున్న కానీ ఈ సబ్సిడీస్ కానీ ఈ $billions ఆఫ్ గ్రాంట్స్ కానీ ఇవన్నీ కట్ చేస్తే ఇంకా ఎకనామీ పుష్ అవుతుంది, దీనివల్లే ఎకనామీ రివైవ్ అవుతుంది అంటున్నారు. ట్రంప్ ఎలాన్ మస్క్ రిటర్న్ ఏమంటున్నారు, ఎపిస్టైన్ ఫైల్స్ అనేది ఒకటి ఉంటుందండి. సో జాన్ ఎపిస్టైన్ అని హీ వాజ్ గాట్ అరెస్టెడ్ ఇన్ 2019 అండ్ జైల్లో
యా సెక్స్ సో రాకెట్ అరెస్ట్ అయ్యారు. సో అంటే ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, మస్క్ ఏమంటున్నాడు, సో నాకు తెలిసినంత వరకు సో బికాస్ ఆఫ్ డోజ్లో ఉన్నప్పుడు ఇతనికి అన్ని ఫైల్స్ FBI ఫైల్స్ ఇవన్నీ యాక్సెస్ లో ఉన్నట్టు. సో దట్స్ హౌ హి గాట్ టు నో. సో ట్రంప్ కూడా అక్కడ ఉండిండొచ్చు అనేది కూడా నాకు తెలుసు. ఆయన పేరు ఉంది ముందు, అందుకే ఆ పత్రాలను బయటికి రానివ్వలేదు ఇన్ని రోజులు ఆ కేసుని అని చెప్పి ఎలన్ మస్క్ ఆరోపిస్తున్నారు. అట్లనే సో ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, సో ఆ సెక్స్ రాకెట్ లో ఇతను కూడా ఉన్నాడు. సో ఎపిస్టైన్ సూసైడ్ చేయడానికి కారణం కూడా ఇతను కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు. అందుకే ఇతన్ని దించేయండి, ఇంపీచ్మెంట్ అనేది ఫైల్ చేయండి అని అపీల్ చేస్తున్నారు. సో ఐ డోంట్ నో వేర్ ఇట్ గోస్, బట్ సో నేను అన్నటి వరకు యూఎస్ఏ కదా ఇప్పుడు మొత్తం, అసలు ఎప్పుడు కనివిని ఎరగలేదు. అసలు మస్క్ ఇలా ట్రంప్ కి ఆపోజ్ అవుతారు అని ఒక రోజు వస్తుంది అని కూడా ఎవరు ఊహించుండరు. సో బట్ రాజకీయాలు అండి ఇక్కడ అంటే నా కన్సర్న్ ఒకటే అండి, యూజువల్ గా ఏదైనా ఒక కార్పొరేషన్ కానీ అంటే పెద్ద బిలియనరీ ఒకసారి స్టేట్ గవర్నమెంట్ కి అంటే నేషనల్ గవర్నమెంట్ కి ఆపోజిట్ కి వెళ్తే సో వీ కెన్ నో ద కాన్సిక్వెన్సెస్. అంటే మీకు ఐడియా ఉందో లేదో 2020లో ఈ ఆలీబాబా ఒక కంపెనీ జాక్మా అనే అతను ఉండేవాడు. సో అతను ఇప్పుడు కనపడడం లేదు. ఆలీబాబా సో చైనా లైక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ టాప్ సో జాక్మా అనే వ్యక్తి 2020లో షాంఘై ఫైనాన్షియల్ సమ్మిట్ లో ఒక చిన్న కామెంట్ చేశాడు, చైనా దిస్ ఫ్రమ్ చైనా. సో ఏమని చేశాడంటే ఈ కొట్టు బ్యాంకులు అనేది కొట్టు వ్యాపారస్తులుగా పనిచేస్తున్నాయి, ఏదో ఓల్డ్ అవుట్డేటెడ్ ఎకనామిక్ రూల్స్ ఫాలో అయ్యి ఈ రోజు ఇలా చేస్తున్నాయి. అట్లనే జింపింగ్ ని కొంచెం క్రిటిసైజ్ చేస్తే మాట్లాడడం జరిగింది. తను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఎక్కడే గానీ బయటకు వచ్చి లేకపోతే బయట పబ్లిక్ అపియరెన్స్ అసలు లేనే లేదు. సో వాట్ ఈస్ ద రీజన్? సో ఇప్పుడు ఐడియా వచ్చింది మీకు? సో వాట్ ఈస్ ద రీజన్? సో ఒక్కసారి నేషనల్ గవర్నమెంట్ కి ఆపోజిట్ గా వెళ్తే ఈ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది, సో అతను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంటే చైనాలో ఎలా ఉంటాయి అనేది సో అక్కడ నుండి మనం తెలుసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే దాని తర్వాత క్రిటిసైజ్ చేసిన తర్వాత యాంట్ గ్రూప్ అనేది ఒకటి ఏదో సో వన్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ IPO లాంచ్ చేయాలనుకుంటే సో అది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లాంచ్ చేయలేదు. వాళ్ళు ఒకటే చెప్పారు, సో నో వన్ ఈస్ బిగ్గర్ ఆర్ గ్రేటర్ దెన్ ద చైనా కమ్యూనిస్ట్ పార్టీ. సో అంటే కార్పొరేషన్స్ కి అంటే వివిధ సందర్భాల్లో కొన్ని లూప్స్ ఉంటాయి, సో అవన్నీ మేనేజ్ చేసుకుంటా నడుస్తుంటది. సో అంటిల్ అన్లెస్ వాళ్ళు ఆపోజిట్ కి వెళ్ళినంత వరకు లేకపోతే ఎవరైనా రెడ్ ఫ్లాగ్ రేజ్ చేయనంత వరకు కార్పొరేషన్స్ అన్ని హ్యాపీగా జరుగుతుంటాయి. సో కానీ ఏదన్నా జరిగినప్పుడు సో వాట్ ఆర్ ద థింగ్స్ అనేది కూడా ఇలా జరుగుతుంది. రిలేటెడ్ గా ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, దానికి డిపెండ్ అయి ఆ కంపెనీస్ కి డిపెండ్ అయి ఉన్న చాలా మంది సామాన్యులు ఇబ్బంది పడతారు ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ అందుకే నేను అనుకోవడం ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ద కార్పొరేషన్స్ లో ఉండేవాళ్ళు అంటే పెద్ద పొజిషన్స్ కానీ ఫౌండర్స్ కానీ ఎందుకు రాజకీయాల్లోకి రాదు, ఎందుకు పొలిటికల్ గా క్రిటిసైజ్ చేయరు అంటే సో దిస్ వన్ ఆఫ్ ద రీజన్ అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళకేం కాదండి, సో వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ చాలా ఇబ్బంది పడిపోతారు. సో వేర్ ఇట్ గోనా లీడ్ అనేది చూడాలండి. సో చూద్దాం ఒక 2-3 days ఇన్ అమెరికా ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ మళ్ళీ మాట్లాడదాం దానిపైన కూడా. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి మీరు మాకు ఎక్కడ అవైలబుల్ గా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చాలా విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకుంటున్నాం. అండ్ ఇది లీగల్ గా కూడా దీనికి చట్టపరంగా ఎలా జరుగుతుంది అనే కోణంలో కూడా మీరు చాలా విషయాలపైన ఇప్పటికే వీసా ఇష్యూస్ పైన, సెవీస్ ఇలాంటి రకరకాల ఈ NRIs రిలేటెడ్ టాపిక్స్ పైన మాట్లాడారు. సో అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో వాటికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మనం ఇలాంటి ఈ వీడియోస్ ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.